కథావాణికి స్వాగతం. కథాభిమానులందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈ ఆదివారం నాటి ప్రత్యేకమైన కథ ఆశ్రమవాసి. నేను రచించి నా స్వరంతో వినిపిస్తున్న ఈ కథ పేరు ఆశ్రమవాసి. ఇంకా ఆలస్యం చేయకుండా కథలోకి ప్రవేశిద్దాం. ముసిముసి చీకట్లు ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. బ్రాహ్మీ ముహూర్త సమయమే కనుక సూర్యోదయం ఇంకా కాలేదు. దాంతో ప్రకృతి కాంత నలుపు తెలుపు దారాల కలనేత చీర కట్టుకున్నట్టు ఉంది. ఉదయగాలులు మందమందంగా చల్లగా వీస్తున్నాయి. పక్షులు గూళ్ళ నుంచి మేత కోసం రెక్కలల్లార్చుతూ ఆకాశంలో హాయిగా ఎగిరిపోతున్నాయి. రాత్రి కురిసిన మంచు పరిసరాలనన్నింటా ముత్యాలను వెదజల్లినట్టు అవి అందంగా మెరుస్తున్నాయి. అరవిరిసిన గులాబీలు, సంపెంగలు, నందివర్ధనాలు పూర్తిగా విచ్చుకోవటానికి అప్పుడే రేకులను విప్పుకుంటున్నాయి. అక్కడ తల తిప్పి ఎటు చూసినా పచ్చటి చెట్లు, రంగురంగుల పూలు, వెనుకవైపు భాగంలో ఉన్న ఎకరం భూమిలో రకరకాల కూరల మొక్కలు, మూలలకు అక్కడొకటి ఇక్కడొకటిగా పండ్ల చెట్లు ఉంటాయి. పచ్చటి పైరు వాసనలు, పచ్చటి పందిట్లో సిగ్గుతో ముడుచుకుని కూర్చున్న పెళ్లి కూతురిలా బంగారు రంగు మొక్కజొన్న కంకులు, కురుచదనంతో నేలబారున వరుస క్రమంలో బంతి భోజనాలకు కూర్చున్నట్టున్న మిరప చెట్లు మసక వెలుతురులో వ్యక్తావ్యక్తంగా ఉన్నాయి. ఇక తెల్లవారబోతోందని చెప్తున్నట్టు చెట్ల మీది చిలుకలు, పిట్టలు కిలకిలా రావాలు చేస్తున్నాయి. అందంగా ప్రశాంతంగా ఉంది ప్రకృతి. లోపల నుంచి బయటకు ప్రసరిస్తున్న ఒక చిన్న కరెంటు బల్బు వెలుతురులో ఒక 2 గదుల పూరి ఇంటి ముందు నిల్చుని ఉంది దేవిక. నిద్ర లేచి తలారా స్నానం చేసి చిన్న కాషాయ రంగు అంచు ఉన్న సంపెంగ రంగు కాటన్ సిల్క్ చీర కట్టుకొని, కాషాయ రంగు రెవికి తొడుక్కొని, నుదుటన పావలాకాశంత బొట్టు ఎర్రగా మెరుస్తుండగా బయట వచ్చి నిల్చుంది సూర్యోదయాన్ని చూడటం కోసం. ఆ సమయంలో అలా నిల్చొని అప్పుడప్పుడే చైతన్యవంతమవుతున్న ప్రకృతిని చూడటం అంటే ఇష్టం దేవికకు. చెట్ల మీద నుంచి వచ్చే ఆ పచ్చి ఆకుల వాసనలు పీల్చటం, చల్లగా ఒంటికి తగిలే పిల్లగాలులను ఆస్వాదించటం, విచ్చుకుంటున్న పువ్వును, మబ్బులు చీల్చుకొని బయటికి వస్తున్న వెలుతురును కళ్ళారా చూడటం అంటే ఇష్టం ఆమెకు. ఎంత అందమైందో కదా ఈ ప్రకృతి. కంటికి కనిపించని ఆ సృష్టికర్త ఎంత చమత్కారి. ఎవరు చేస్తున్నారో, ఎక్కడి నుంచి చేస్తున్నారో తెలియకుండానే ఎన్ని అద్భుతాలు చేస్తాడు. పువ్వులలోని ఆ రంగుల మేళవింపు, చిత్ర విచిత్ర డిజైన్లలో ఆ ఆకుల అమరిక ఎంత విచిత్రమో కదా. సృష్టికర్తను మించిన చిత్రకారుడు మరొకడు లేడు అనటం ఎంత నిజం అని అనుకుంటోంది దేవిక చుట్టూ తల తిప్పి చూస్తూ, ప్రతి చెట్టుకు పువ్వుకు శుభోదయం చెప్తూ. అవి కూడా శుభోదయం అన్నట్టు చెట్టు కొమ్మలను కదిలించి చెప్తున్నాయి. ఇంతలో బాలబానుడు తూర్పు దిక్కు నుంచి మెల్లమెల్లగా పైకి రావటం, అతని వెంటనే నారింజ ఊదా రంగుల మేళవింపులో సూర్యకిరణాలు ప్రసరించటం కనిపించి 2 చేతులు జోడించి ఆ ప్రత్యక్ష దైవానికి నమస్కారం చేసింది దేవిక. రోజు అదే సమయానికి రావాలని ఈ సూర్యుడికి ఎవరు చెప్తున్నారు? ఈ వేళకు చల్లటి గాలులు వీచాలని వాయువుకు, పుష్పించాలని పువ్వులకు ఎవరు చెప్తున్నారు? ఎవరూ చెప్పకుండానే వాటి పనులు అవి చేసుకుంటూ పోతాయి. కానీ బుద్ధిజీవి అయిన ఈ మనిషే ఎందుకలా ఉండడు? దేనికి నిర్ణీత సమయం అంటూ ఒకటి ఉండదు.
అని అనుకుంటూ ఉండగా పశువుల పాక నుంచి అంబా అని అరిచింది లేగదూడ. దానికి పాలకు టైం అయింది అని అనుకుంటూ ఉండగా చక్కగేటు తీసుకొని లోపలికి వచ్చాడు వెంకన్న. వస్తూనే పర్ణశాల ముందు నిల్చుని ఉన్న సీతమ్మలా ఉన్న అమ్మగారి వంక చూసి చేతులు జోడించాడు. సమాధానంగా చిరునవ్వు నవ్వింది దేవిక. చల్లటి చూపు, దయ కురిపించే నవ్వు అమ్మది అనుకున్నాడు వెంకన్న. సీదా పాక దగ్గరకు వెళ్ళి లేగదూడను పాలకు వదిలి వసారాలో స్తంభం పక్కన పెట్టి ఉన్న ఇత్తడి చెంబును తీసుకొని ఆవు పొదుగు దగ్గర కూర్చున్నాడు వెంకన్న. తన ఆవు పాలు తీసి ఇస్తే గాని అమ్మగారు అభిషేకానికి వాడుకోరు అని అనుకుంటూ సూర్యోదయం కాగానే తను లోపలికి వెళ్ళి పూజకు సిద్ధంగా పెట్టుకున్న సామగ్రి వంక చూస్తూ తాటాకులతో అల్లిన ఆసనం మీద దేవుడి మంటపం ముందు కూర్చుంది దేవిక. అలా కూర్చోగానే పద్మాసనంలో కూర్చుని ఉన్న లక్ష్మీదేవి పటంలో నుంచి తన వంక చిరునవ్వుతో చూస్తూ నీకు నేనున్నాను అన్నట్టు అభయముద్రతో కనిపించింది. ఆ భావన కలగగానే చేతులు జోడించి నమస్కారం చేసింది దేవిక. ఎంత బాగుంది ఈ జీవితం, ఎంత ప్రశాంతంగా ఉంది, స్వేచ్ఛగా హాయిగా ఉంది. ఆశ్రమ జీవితం ఎంత బాగుంటుందో కదా అని అనుకుంటుంటే దేవికకు భర్త ధనుంజయ గుర్తుకొచ్చాడు. ఆయన కూడా ఉంటే ఎంత బాగుండేది. ఇద్దరం కలిసి వానప్రస్థం లాంటి ఆశ్రమ జీవితాన్ని గడిపి ఉండేవాళ్ళు. ఆనాడు ఆ సీతమ్మకు సంభవించిన భర్త ఎడబాటు ఇప్పుడు నాకు అనుభవానికి వస్తోంది. కాకుంటే అప్పుడు రాముడు పర్ణశాలలో, సీత లంకలో ఉన్నారు. ఇప్పుడు నేను పర్ణశాల లాంటి ఈ కుటీరంలో, ఆయన ఎక్కడో. తెలవదు. తెలిస్తే బాగుండు. పోనీ నేనిక్కడ ఇలా ఆశ్రమంలో ఉన్నానని ఆయనకు తెలిసినా బాగుండు. తెలిస్తే పరిగెత్తుకొని రారు. దేవిక, ఈ మనోక్షోభను నేను భరించలేకపోతున్నాను. ఈ బానిస బ్రతుకు నేను బ్రతకలేకపోతున్నాను. ఇద్దరం కలిసి ఎటన్నా వెళ్దామా అనేవారు గుండెలో సుళ్ళు తిరుగుతున్న బాధతో. గుడ్లలో కన్నీళ్లు కుక్కుకుంటూ ఎక్కడికి వెళ్తామండి, ఎక్కడుంటాం, ఎలా ఉంటాం, నాకేమీ పాలు పోవటం లేదు అనేది తను. అప్పుడేంటో తనకు ఇలాంటి ఆలోచన రాలేదు. గులలో దాక్కున్న నత్తల తనలో తను అన్నట్టు ముడుచుకొని ఉండేది. దానికి తోడు ఈ బంధాలొకటి కాళ్లకు చుట్టుకొని అడ్డం పడేవి, అడుగు ముందుకు పడనివ్వకుండా. దేనికైనా సమయం రావాలి అన్నది నిజమే. కానీ ఆ సమయం ఆయన ఇల్లు వదిలిపెట్టి పోకముందు వచ్చి ఉంటే ఎంత బాగుండేది. పెరుగుట విరుగుట కొరకే అన్న సామెత కొంచెం పెరగగానే నిజమై ఉంటే ఎంత బాగుండేది. ఆలస్యం అయింది. అదే నన్ను ఇలా ఒంటరి సీతమ్మను చేసింది. ఎన్నాళ్ళో ఈ నిరీక్షణ. ఎన్నాళ్ళకైనా అసలు ఫలిస్తుందా? ఇక్కడ తను సుఖంగా ప్రశాంతంగా బతుకుతున్నా ఏంటి లాభం? ఆయన పక్కన లేకుంటే అది జైలు నుంచి విడుదలై విశాల ప్రశాంత ప్రపంచంలోకి వచ్చినట్టు మాత్రమే అవుతుంది, కానీ నిజమైన ఆశ్రమవాసం కాదు కదా. నిన్న భగవద్గీత వినటానికి వచ్చిన ఒక పెద్ద ఆవిడ అంది, నిన్ను చూస్తుంటే పురాణ కాలంలో ఆశ్రమాలలో ఉండే ఋషిపత్నిలా అనిపిస్తుందమ్మా. ఆ కాలం చూడలేదు కానీ చూసి ఉంటే ఇలాగే ఉంటుందేమో అని అనిపిస్తుంది అని అంది. అప్పుడు తను ఋషి లేని ఋషిపత్ని అనుకుంది నిర్లిప్తంగా తనలో తాను.
పగలంతా పూజా పునస్కారాలు, తోట పర్యవేక్షణ, గ్రంథ పఠనం వీటితో సరిపోతుంది. సాయంత్రాలు చుట్టుపక్కనున్న రైతులు వాళ్ళ భార్యలు వచ్చి కూర్చొని ఏవైనా పురాణ కథలు చెప్పమని అడుగుతుంటారు. వాళ్లకు కథలు, కబుర్లు, 4 మంచి మాటలు చెప్పటంతో సమయం గడిచిపోతుంది. రాత్రులు నేల మీద చీర కొంగు పడుచుకొని పడుకున్నప్పుడే ఎంత వద్దనుకున్నా గతం గుర్తుకొస్తూ ఉంటుంది. బంధాలు తెంచుకోవాలని ఎంత అనుకున్నా కుటుంబ సభ్యులు, బంధువులు గుర్తుకొస్తూనే ఉంటారు. అప్పటి మాటలు, విసుర్లు, ఆ గొడవలు, అవమానాలు చెవుల్లో ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. భర్త గుర్తుకొస్తూ ఉంటాడు. అలాంటప్పుడే నిద్ర పట్టడం కష్టమవుతుంది దేవికకు. దాంతో గతం ఒక్కసారి కళ్ళ ముందు మెదులుతూ ఉంటుంది. తెల్లవారి వారకముందే నిద్ర లేవటం అలవాటు దేవికకి. తన బెడ్రూమ్కి అటాచ్డ్గా ఉన్న బాత్రూంలో బ్రష్ చేసుకొని రోజులాగే హాల్లోకి వచ్చి అక్కడే ఉన్న డైనింగ్ టేబుల్ కుర్చీని ముందుకు జరుపుకొని కూర్చుంది. కోడలు చిత్ర తన రూమ్లో నుంచి అదే సమయానికి బయటకు వచ్చింది నైటీతో. అత్తగారిని చూడగానే ముఖం మార్చి, ఏం కొంప మునిగిపోయిందని, మీరు చేసే రాచకార్యాలు ఏమున్నాయని పొద్దునే లేచి కూర్చుంటారు. లేవగానే కాఫీ కోసం ప్రాణాలు తప్పించిపోతుంటాయి అంది. అది తను రోజు అనే డైలాగ్నే కనుక సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయింది దేవిక. కోడలు చిత్ర తనని వంటింట్లో అడుగు పెట్టనివ్వదు. అన్నీ అరేంజ్డ్, ఆర్గనైజ్డ్గా చక్కగా పెట్టుకుంటాను, అవన్నీ మీరు ముట్టుకోకండి అంటుంది. అందుకని తను కాఫీ కలిపి ఇచ్చేదాకా అలా కూర్చోవలసిందే. అప్పుడే తన అరచేతులు చాపి వాటి వంక చూస్తూ, మానెడు తెప్పాలలో కాఫీ కలిపిన చేతులు ఇవి. ఉమ్మడి కుటుంబంలో అప్పుడు ఎంతమంది ఉండేవాళ్ళని అని అనుకుంటుంది. మాన్య ఇంకా లేవలేదు అంది మనవరాల్ని ఉద్దేశించి. దానికి ఈరోజు హాలిడే, ఫ్రెండ్ ఇంటికి రాత్రి స్లీప్ ఓవర్కి వెళ్ళింది అంది. ఇంగ్లీష్ పెద్దగా రాకపోయినా కొన్ని మాటలు విని విని అలవాటైపోయాయి దేవికకి. స్లీప్ ఓవర్ అంటే ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి పడుకోవటం. వయసులో ఉన్న పిల్ల అలా వేరే వాళ్ళ ఇళ్ళకు వెళ్ళి పడుకోవటం ఏంటి? ఆ ఇంట్లో మగపిల్లలు మగవాళ్ళు ఉండరు అని అనుకుంటుంది కానీ పైకి మాత్రం అనదు. ఇక చిన్న మనవరాల గురించి అడుగుదామని అనుకుంటుండగా రేగిన జుట్టు, తొడలపైకి గజ్జల్లోకి వెళ్ళిపోయిన షార్టు, పల్చటి లోనెక్ షర్టు వేసుకొని వచ్చింది లాస్య. ఇంట్లో 3 మగవాళ్ళు ఉన్నారు. అయినా ఇంట్లో ఉన్నప్పుడు పగలు రాత్రి అలాంటి డ్రెస్సులే వేస్తారు 2 ఆడపిల్లలు. అది చూస్తున్న తల్లికి చీమ కుట్టినట్టు కూడా ఉండదు. ఇక ఆ పిల్లలకేం తెలుస్తుంది సిగ్గంటే ఏమిటో? ఒకసారి తను ఉండబట్టలేక నోరు విప్పబోతే నోట్లో మాటలు నోట్లో ఉండగానే, మీ పాతకాలం కబుర్లు చెప్పకండి అత్తయ్య, మేము మోడర్న్ కల్చర్లో లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళం అంది. ఆ తర్వాత మళ్ళీ నోరు విప్పలేదు దేవిక. లేచావా అంటూ భార్య వంక నవ్వుతూ చూస్తూ బెడ్రూమ్లో నుంచి బయటకు వచ్చాడు ధనుంజయ. ఆ ఇంట్లో భర్త తనతో నవ్వుతూ మాట్లాడినా పక్కన వచ్చి కూర్చున్నా భయమేస్తుంది దేవికకి. ఒకళ్ళకి 2 సరిపోయింది అన్నట్టు గుర్రుగా చూస్తుంది కోడలు. 2 లక్షణంగా ఉన్నందుకు బాధపడుతున్న దానిలా. ఊళ్ళో ఉన్న పెద్ద ఇల్లు, గొడ్డు గోద, పొలం అన్నీ అమ్మేసి
ఇక్కడ అన్నదమ్ములిద్దరూ చెరొక డీలక్స్ ఫ్లాటు, చెరొక కారు కొనుక్కొని మీకు ఇంకా ఇల్లెందుకు, వాకిలెందుకు, మా దగ్గరే ఉందరుగాని అని తీసుకొచ్చి ఇక్కడ బంధించారు. దాంతో జైల్లో ఉన్నట్టుగా ఉంది దేవికకు, ధనుంజయకు. పైగా ఖైదీని జైలు మారుస్తున్నట్టు 6 నెలలు కాగానే ఆ కొడుకు వచ్చి తీసుకెళ్తాడు. అక్కడ మరో రకంగా బందీ. ఇదేంటిరా అని వచ్చిన కొత్తలో 2 కొడుకులను ఉద్దేశించి అడిగాడు ధనుంజయ. ఇందులో తప్పేముంది డాడీ, మీ రెస్పాన్సిబిలిటీ మా ఇద్దరిది కదా, అందుకని చర్య 6 నెలలు షేర్ చేసుకుంటున్నాం అని చిన్న కొడుకు అంటే, పెద్ద కొడుకు కాలాన్ని బట్టి మీరు మారాలి డాడీ, ఆ వెనకటి థింకింగు, ఆ సెంటిమెంట్సు మీరు మార్చుకోవాలి అన్నాడు. ఆ మాటలతో విన్నావా అన్నట్టు భార్య వంక చూశాడు ధనుంజయ. ఇద్దరు గదిలో ఉన్నప్పుడు, మనం ఇద్దరం, మనకు 2 పిల్లలు, వీళ్ళని పెంచటానికి చిన్నప్పుడు నువ్వు ఇలాగే అనుకున్నావా అనేవాడు భార్యతో. మా అమ్మకు మేము 6గురం, కానీ ఆమె ఎప్పుడూ అలా అనుకున్నట్టు, అలా విసుగ్గా ముఖం పెట్టినట్టు కూడా నాకు గుర్తులేదు. 6 కొడుకులం ఒకేసారి చూసుకోలేకపోయినా పెద్ద కొడుకునైనా నా దగ్గరే ఇష్టంగా ఉండేది అమ్మ. అలా అని తమ్ముళ్ళు ఆమెను ప్రేమగా చూసుకోలేదని కాదు. అవసరం వచ్చినప్పుడు మేమంతా ఒకటి అన్నట్టు పరిగెత్తుకొని వచ్చేవాళ్ళు. బాధ్యతగా ఉండటమే కాక అమ్మకు కావలసినంత ప్రేమను అందించేవాళ్ళు, గౌరవంగా చూసుకునేవాళ్ళు. నీకు అన్నయ్య అంటేనే ప్రేమ, మా దగ్గరికి కూడా రావచ్చు కదా అని అమ్మ ప్రేమ కోసం గారాలు పోతూ పోటీ పడేవాళ్ళు. అంతేగాని అమ్మ నాన్నల మనసును కష్టపెట్టేవాళ్ళు కాదు అన్నాడు ధనుంజయ స్వగతంలా ఆయన భార్యకు వినిపించేలా. ఆ రోజులు అలాంటివైతే ఈ రోజులు వంతులు వాటాలు వేసుకుంటున్న రోజులు అని భర్త అంటుంటే నిట్టూర్చటం తప్ప మరేమీ మాట్లాడలేదు దేవిక. ఇంతలో బయట నుంచి అంతకన్నా ఆశ్చర్యకరంగా దెబ్బ మీద దెబ్బలా పెద్ద మనవరాలు తల్లితో మెల్లిగా అంటున్నాననుకొని పెద్దగానే అన్న మాటలు ఓరవాకిలిగా వేసి ఉన్న తలుపులో నుంచి వచ్చి వాళ్ల చెవుల్లో దూరాయి. మమ్మా, ఈ ఓల్డ్ పీపుల్ ఇక్కడి నుంచి పెద్దనాన్న వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్తారు? నాకు చిరాకు పుడుతోంది అన్నవి ఆ మాటలు. ఇంకా 4 డేస్కి కోడలు సమాధానం అది. దాంతో భార్య వైపు తిరిగి ఆమె భుజం మీద చెయ్యేస్తూ, రేపు నేను పోతే నువ్వు ఒంటరిదాని అయిపోతావు కదా, ఈ జైల్లో ఎలా జీవితం గడుపుతావు అన్నాడు ధనుంజయ జాలిగా. నా బాధ అదే, నేను పోతే మీరు ఒంటరిగా ఎలా ఉంటారు అని. మీదసలే సున్నితమైన మనసు, చిన్న చిన్న వాటికే చెలించిపోతూ ఉంటారు. నేనంటే దులిపేసుకొని తిరుగుతుంటాను అంది దేవిక కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరుగుతుండగా. ఆ తర్వాత దేవిక ధనుంజయులు ఉండవలసిన స్థలం మారింది, ఇల్లు మారింది, పడక గది మారింది, పరిస్థితులు మారి అవి మరో రకంగా బాధాకరమైనవిగా తయారయ్యాయి. పెద్ద కోడలికి పనంటే ఒళ్ళు బద్ధకం. అందుకని వంటింటి పనంతా అత్తగారికి ఒప్పచెప్పి మధ్య హాల్లో సోఫాలో కాళ్ళు జాపుకొని టీపాయ్ మీద పెట్టి కూర్చొని ఫోన్లో గంటలు గంటలు ఎవరితోటో మాట్లాడుతూ ఉంటుంది. ఒక్కోసారి అక్కడే భార్యాభర్తలిద్దరూ కబులు చెప్పుకుంటూ కూర్చుంటారు. దేవిక మాత్రం అంత పని ఒక్కటి చేయలేక ఉక్కపోతతో ఒంటి అలసటతో సతమతం అవుతూ ఉంటుంది. అది చూసి అతివృష్టి అనావృష్టి అని వంటింట్లోకి తొంగి చూస్తూ నవ్వుతాడు ధనుంజయ.
హోటల్ కిచెన్లోకి వచ్చినట్టు ఆ ఇంటి కిచెన్లోకి కూడా బిర్యానీ 4 ప్లేట్స్, పులిహార 2, పాయసం 4 బౌల్స్ అంటూ ఆర్డర్లు వస్తాయి. ఒక్కొక్కళ్లకు ఒక్కో రకం చేయలేక సతమతమవుతుంది దేవిక. అంత చేసినా తృప్తి ఉండదు ఎవరికి. పెద్ద కోడలి గొంతు పెద్దది, చిరాకు కోపం ఎక్కువ. ఏంటి వంటిల్లంతా ఇలా ఉంది అంటుంది ఒక్కోసారి. ఇప్పుడే వంట అయింది కదమ్మా, ఇక తుడుస్తా అంటుంది దేవిక. ఉన్న వస్తువు ఉన్న చోట ఉండనివ్వరు కదా. మీకు వంటిలో ఒప్పిచెప్పటం కన్నా నేను చేసుకోవటం బెటరు. ఏదో పెద్ద చేస్తున్నట్టు పేరు, అలసిపోతున్నట్టు పోజు, చూస్తే మళ్ళీ చేసింది ఏమీ ఉండదు. ఆ మాటలు తనకన్నా తన భర్త ధనంజయను ఎక్కువ బాధిస్తాయని, కోపం తెప్పిస్తాయని తెలిసిన దేవిక కంగారుగా భర్త వంక చూస్తూ కళ్ళతోనే సైగ చేసింది. ఆ రాత్రి పక్క మీదికి ఒరుగుతూ అన్నాడు ధనంజయ. ఉన్న ఇల్లు, వాకిలి, పొలం అన్నీ అమ్మి వీళ్ళ చేతుల్లో డబ్బులు పోసి ఎంత తప్పు చేశాం. వీళ్ళ అప్పటి మాటలు ఎలా ఉన్నాయి, ఇప్పటి మాటలు ప్రవర్తన ఎలా ఉంటోంది. ఇంతగా మారిపోతారని నేను ఊహించలేదు. నీకు మీ అమ్మ వాళ్ళు ఇచ్చిన ఆ ఎకరం పొలం కౌలులో ఉంది గనక అదొక్కటి మిగిలిపోయింది. వెళ్ళిపోదామా మన ఊరు దేవిక? అందులో ఒక గుడిసె వేసుకునైనా సరే స్వేచ్ఛగా బతుకుదాం అన్నాడు ఒకరోజు ధనంజయ. చేసిన తప్పు సరిదిద్దుకుందాం అంటారు, బాగానే ఉంది, కానీ అది సాధ్యమా? వీళ్ళు మనల్ని వెళ్ళనిస్తారా అంది దేవిక. మనం ఎప్పుడు వెళ్తామా వదిలించుకుందామని ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ దృష్టిలో మనం నువ్వేమో ఒట్టిపోయిన ఆవువి, నేను కాడికి పనికిరాని ముసలి ఎద్దుని అని పేలవమైన చిరునవ్వుతో అన్నాడు ధనంజయ. మన పట్ల వీళ్ళు చూపించే నిరాదరణకు తోడు అదుపు తప్పుతున్న ఈ తరం అతి స్వేచ్ఛ, కట్టు తెంచుకున్న కోడెలాంటి ప్రవర్తన చూడలేకపోతున్నాం. ధృతరాష్ట్రునిలా గుడ్డివాడిగా నేను, గాంధారిలా కళ్లకు గంతలు కట్టుకొని నువ్వు బతకాలేమో ఇక. నిన్న కొడుకు కోడలు మాట్లాడుకుంటుంటే వింటున్నాను. మన పెద్ద మనోడు ఎవరో అమ్మాయితో డేటింగ్ చేస్తున్నాడట. వాడి తిండి పడక అన్నీ అక్కడే. 6 నెలలు డేటింగ్ అయినాక అప్పటికి ఆ ఇష్టం అలాగే ఉంటే పెళ్లి చేసుకుంటారట. లేకుంటే బై బై చెప్పుకొని వేరే వాళ్ళని, ఎవరికిష్టమైన వాళ్లను వాళ్ళు పెళ్లి చేసుకుంటారట. చెప్పుకుంటూ పోతున్నాడు ధనంజయ. ఆ మాటలు వింటూ కాల వైపరీత్యం అని మనసులో అనుకోవటం తప్ప నోరు విప్పి ఒక్క మాట పైకి మాట్లాడలేదు దేవిక. ఇంతలో బయట నుంచి గట్టిగట్టిగా పెద్ద మనవరాలి మాటలు వినపడటంతో ఇద్దరు కామ్గా ఉండిపోయారు. మామ్, నా రూమ్లోకి వచ్చి అల్మారా సర్దింది ఎవరు? బామ్మనా? నా రూమ్లోకి రావద్దని ఆమెకు ఎన్నిసార్లు చెప్పాను, అయినా వినదే. ఈ ముసలాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు డాడీ. పెద్ద న్యూసెన్స్గా తయారయ్యారు. వీళ్ళను ఓల్డేజ్ హోమ్లో పడేయచ్చు కదా. మా ఫ్రెండు వాళ్ళ గ్రాండ్మా గ్రాండ్పా ఓల్డేజ్ హోమ్లోనే ఉంటారు అని అందరూ వినాలన్నట్టుగా పెద్ద గొంతుతో గట్టిగానే అంది. దాంతో ఇద్దరు ముఖాముఖాలు చూసుకున్నారు దేవిక, ధనంజయ. కళ్ళల్లో నీళ్లతో దేవిక, జాలిచూపులతో ధనంజయ. దేవిక, ఇంక మన ఇక్కడ ఉండొద్దు. నిన్ను ఇలాంటి దీన పరిస్థితుల్లో చూడటం నా వల్ల కాదు. మనం మన ఊరు వెళ్ళిపోదాం అన్నాడు ధనంజయ రోషం పౌరుషం వ్యక్తమవుతూ ఉండగా. వెళ్ళి ఎక్కడ ఉంటామండి? మనకక్కడ ఇల్లా వాకిలా? మళ్ళీ మనకు ఏదైనా వస్తే వీళ్ళేగా దిక్కు అంది దేవిక. ఆ మాటలకు కోపం వచ్చింది ధనంజయకు.
అయితే నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళిపోతాను. ఇలా వీళ్లతో మాటలు పడుకుంటూ చేతగాని వాడిలా చేతులు ముడుచుకుని కూర్చోవటం నా వల్ల కాదు. నాకు అసలే మనసు బాగుండలేదు. ఇక్కడే ఉంటే ఇంకా పిచ్చివాణ్ణి అవుతాను అంటూ చటుక్కున లేచి బాత్రూంలోకి వెళ్ళి తలుపులు వేసుకున్నాడు ధనంజయ. భర్త ఆ చర్యకు ఆశ్చర్యపోయింది దేవిక. ఆ రోజు అలా అన్న భర్త నిజంగానే ఒకరోజు చెప్పా పెట్టకుండా ఇల్లు వదిలి వెళ్ళిపోవటంతో శిలాప్రతిమలా మారిపోయింది దేవిక. ఎక్కడికి వెళ్ళారో, ఎక్కడ తిరుగుతున్నారో, అసలు తింటున్నారో లేదో, ఏ అవస్థలు పడుతున్నారో అనుకుంటుంటే ప్రాణం విలవిలలాడిపోతోంది. వెతుకుతున్నాం, పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం అంటున్నారు కొడుకులు. కానీ ఆ మాటల మీద నమ్మకం కుదరటం లేదు దేవికకు. భర్త మాటలు గుర్తుకొచ్చాయి. మనిషి సమక్షంలో ఉన్నప్పుడే ఎప్పుడు వదిలించుకుందామా అని చూసిన వాళ్ళు, ఈ ముసలాళ్ళు ఒక పీడ అని భావించిన వాళ్ళు పోయిన మనిషిని వెతుకుతారా అనుకుంది దేవిక. భర్త పక్కన ఉన్నప్పుడే అంతంత మాత్రం అన్నట్టుగా చూసిన కొడుకులు, కోడళ్ళు దేవిక ఒంటరిదై అండకొల్పోవటంతో మరీ చులకనగా చూశారు. ఒక కోడలు అంటరాందంలా చూస్తే మరొక కోడలు పని మనిషిగా మార్చేసింది. కొడుకులు కోడళ్ల చేతిలో కీలుబొమ్మలవటమే కాక స్వతహాగా వాళ్లలోనూ అమ్మ మీద ప్రేమ అనేది లేకుండా పోయింది. దాంతో ఒంటరిగా కూర్చున్న దేవిక మనసులో భర్త మాటలు సుళ్ళు తిరగటం మొదలుపెట్టాయి. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, స్వేచ్ఛగా హాయిగా మన బతుకు మనం బతకాలి అన్నవి ఆ మాటలు. ఆ మాటల్ని ఆయన పదే పదే అనేవారు. అప్పుడు తనే ధైర్యం చేయలేకపోయింది, ఆయనకు ధైర్యం ఇవ్వలేకపోయింది. మీకు నేనున్నాను పదండి అని అడుగులో అడుగు వేయలేకపోయింది. ఆడదాని అండ లేకుండా మగవాడు ఏమీ చేయలేడని తెలిసి మౌనంగా ఉండిపోయింది. నన్ను పిల్లలు ఏమన్నా అంటే ఆయన ఎంతో బాధపడేవారు. మరి ఆయనను అంటుంటే తను మౌన ప్రేక్షకురాలిలా శ్రోతల అలా ఎలా ఉండిపోయింది అని పశ్చాత్తాపడింది దేవిక. స్త్రీ శక్తి స్వరూపిణి అంటారు, కానీ తనేంటి ఇంత శక్తిహీనురాలిగా మారిపోయింది అనుకుంది పదే పదే. ఎక్కడున్నారు ఈయన? ఎక్కడున్నా వస్తే బాగు, వస్తే ఇప్పుడు పదండి పోదాం అని ఉత్తర క్షణం ఆయన్ని వెంట పెట్టుకొని వెనకటి రాజులు పత్నులతో కలిసి వానప్రస్థానికి వెళ్ళినట్టు వెళ్ళి అందరికీ దూరంగా ఒక చిన్న ఆశ్రమం లాంటిది నిర్మించుకొని అని ఆలోచిస్తుంటే ఠక్కున ఒక ఆలోచన మనసులోకి వచ్చింది దేవికకు. వెంటనే తన ఊరు, తనకు తన పుట్టింటి వాళ్ళు ఇచ్చిన ఎకరం పొలం గుర్తుకొచ్చాయి. అప్పుడు తనను అమ్మలా ఆదరించిన పల్లె జనం గుర్తుకొచ్చారు. నేనిప్పుడు వెళ్తే వాళ్ళు నన్ను నెత్తిన పెట్టుకొని చూసుకుంటారు అన్న ఆలోచన రాగానే తన పొలం కౌలుకు చేస్తున్న రైతు వెంకన్న గుర్తుకొచ్చాడు. లేడికి లేచిందే పరుగు అన్నట్టు అతను పనిచేసే ఆసామి ఇంటి ల్యాండ్లైన్కు ఫోన్ చేసి వెంకన్నకి ఇవ్వమని అడిగి అతనితో మాట్లాడింది. దేవిక చెప్పిన ప్రతి దానికి అట్టాగే అమ్మా, తప్పక రండి, మీరు వస్తానంటే మాకు అంతకన్నా ఏం కావాలా, నెత్తిన పెట్టుకుని చూసుకోము అన్నాడు వెంకన్న. చకచక అక్కడ ఏర్పాట్లు జరిగిపోయాయి. మూడో రోజు సూట్ కేసు సంచి సర్దుకొని కొడుకులు కోడళ్ళు వెనక నుంచి ఏదో అంటున్నా వినిపించుకోకుండా ఎర్రబస్సు ఎక్కేసింది దేవిక. అలా తన ఊరికి తను తిరిగి వచ్చి అప్పటికి సంవత్సరం అయింది. హాయిగా ఉంది ఆశ్రమవాసం. చీకు చింత లేదు, మాటలు అనేవాళ్ళు లేరు, విసుక్కునేవాళ్ళు లేరు, తన మీద పెత్తనం చేసేవాళ్ళు కూడా లేరు. పచ్చటి ప్రకృతి మధ్య హాయి కొలిపే చల్లటి సహజ సిద్ధ
చెట్ల గాలి పీల్చుతూ ఆశ్రమవాసిలా జీవిస్తోంది. కానీ అంతటి నిశ్చింతలోనూ ఒకటే చింత. ఆయన ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో, ఆయన కూడా ఇక్కడ ఉంటే ఎంత బాగుండేది అని. ఆ రోజు అలాగే గడ్డిపాక మట్టి గోడకు వీపు ఆనించి తల వెనక్కు వాల్చి కూర్చొని ఆలోచిస్తోంది దేవిక. ఇంతలో పరుగు పరుగున అమ్మగారు అమ్మగారు అంటూ రొప్పుతూ వచ్చి, అయ్యగారు వస్తున్నారు, మన అయ్యగారు అన్నాడు వెంకన్న. ఆ మాటలతో దిగ్గున లేచి నిల్చుంది దేవిక. ఎక్కడా అంటూ. అదిగో అంటూ గేటు వంక చెయ్యి చాపి చూపించాడు వెంకన్న. పెరిగిన జునపాల జుట్టు, గుబురు గడ్డం, మాసిన తెల్లరంగు చొక్కా, నీరు కావి పట్టిన పైజామా, భుజాన వేళ్లాడుతున్న గుడ్డ సంచితో అక్కడే నిల్చుండిపోయి ఆశ్రమాన్ని తలపిస్తున్న ఆ కుటీరాన్ని, ఆ విశాల ప్రాంగణాన్ని, ఆ చెట్లను, ఆ పూల తీగలను అన్నింటినీ ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకు చూశాడు ధనుంజయ కాంతులీనుతున్న కళ్ళతో. తర్వాత భార్య వంక చూశాడు మెచ్చుకోలుగా. అప్రతిభురాలై అలాగే నిల్చుండిపోయిన దేవికలో అదే క్షణం చైతన్యం వచ్చింది. యాండీ అంటూ పరుగు పరుగున వెళ్ళి భర్త గుండెల మీద వాలిపోయింది. ధనుంజయ సైతం భార్యను అక్కున చేర్చుకొని కన్నీళ్లతో ఆమె తలను అభిషేకించాడు. మన ఇల్లండి అంది దేవిక కుడి చేతిని పక్కకు చాపి చూపిస్తూ. అది తెలిసే వచ్చాను దేవిక అన్నాడు ధనుంజయ ఉద్విగ్నమవుతున్న మనస్సుతో భార్య భుజం చుట్టూ చెయ్యి వేసి లోపలికి నడిపిస్తూ. ఇదండి ఆశ్రమవాసి కథ. విన్నారు కదా. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతవరకు ఆసక్తిగా ఈ కథను విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు.